నీరు మన శరీరానికి కావాల్సిన అతి ముఖ్యమైన అంశాలలో నీరు ఒకటి. ప్రతిరోజు మనం తగినంత నీరు తాగాలి. పండ్ల నుండి కూరగాయల నుండి కూడా మనకు నీరు లభిస్తుందని మనకు తెలుసు. కూరగాయలలో పండ్లలో నీరు ఉంటుంది. పండ్లను కూరగాయలను కోసి చూడండి, అందులో నీళ్లు కనబడతాయా? దోస, టమాటా, చిక్కుడు, జామ, ఆలుగడ్డ, బీరకాయ, సొరకాయ వంటి కూరగాయల్లో నీళ్లు ఉంటాయి. పుచ్చకాయ, బొప్పాయి, యాపిల్ వంటి పండ్లలో నీళ్లు ఉంటాయి. ఇవి మన శరీరానికి నీరు ఎందుకు అవసరం అనేది తెలుసుకోవాలి. నీటి అవసరాన్ని తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, స్పాంజీ ముక్కను తీసుకొని ఒక గొట్టంలో చొప్పించడానికి ప్రయత్నించండి. స్పాంజీ ముక్క సులువుగా కదలదు. అదే స్పాంజీ ముక్క నీటిలో ముంచి తిరిగి గొట్టంలో చొప్పించండి, అది సులువుగా కదులుతుంది. అలా ఎందుకు జరిగింది? నీరు కూడా ఆహార పదార్థమే. మనం తగినంత నీటిని తాగితే జీర్ణనాళంలో మనం తీసుకున్న ఆహారం సులువుగా కదిలే అవకాశం ఉంది. మన శరీరంలో జరిగే ఇతర జీవక్రియలకు కూడా నీరు చాలా అవసరం. కాబట్టి ప్రతిరోజు మనం తగినంత నీరు తాగాలి.